హింస, దాడులు, గృహ దహనాలు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి కూటమి శ్రేణులు ఏపీలో సాగిస్తున్న విధ్వంసకాండను చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఇప్పుడు ఆ విధ్వంసకాండని విధ్వంస పాలనగా మార్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకవైపు టీడీపీ, జనసేన శ్రేణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతల ఇళ్లపై ధ్వంసరచన చేస్తూ ఉంటే, కూటమి ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసింది. హైకోర్టు ఆదేశాల్ని సైతం భేఖాతరు చేస్తూ ధ్వంసరచన చేసింది. బీహార్ని తలదన్నేలా ఏపీలో రౌడీ రాజ్యం సాగుతోందన్న వాదనను నిజం చేస్తూ చెలరేగిపోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం తన కోరలు చాచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో సాగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి దేశమంతా అబ్బురపడింది. ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఏపీలో సాగుతోన్న హింసరచన, ధ్వంసరచన చూసి దేశమంతా నివ్వెరపోతోంది. కూటమి ఎమ్మెల్యేల తొలి సమావేశంలో విధ్వంస రాజకీయాల్ని, కక్షపూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్న చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కోర్టు ధిక్కరణకు వస్తుందని తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని చీకట్లోనే సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే హింసరచన, ధ్వంసరచన. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే విధ్వంసకాండ. నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం కూల్చివేత. అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తూ టీడీపీ మార్క్ దమనకాండ. తమ పాలన ప్రధాన ఉద్దేశం ఏంటో కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే విధ్వంస రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు జై కొట్టేసింది. నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళే టీడీపీ, జనసేన శ్రేణులు హింసకి తెరతీశాయి. ఆ హింసాకాండ, ఆ ధ్వంస రచన ఇంకా ఏపీ అంతటా కొనసాగుతోంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరులే లక్ష్యంగా, వారి ఆస్తుల ధ్వంసమే టార్గెట్ గా టీడీపీ, జనసేన శ్రేణులు చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం కూడా విధ్వంసమే మా అజెండా అని తేల్చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా సిఆర్డీఏ అధికారులు సృష్టించిన విధ్వంసం వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం రెడ్ బుక్ రాజ్యాంగానిదే. కూటమి ప్రభుత్వం విధ్వంసం పతాక స్థాయికి చేరింది. తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఉదయం 5:30 గంటల నుంచి 6 పొక్లైనర్లతో కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు 8 గంటల కల్లా భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు అక్కడికి ఎవరూ రాకుండా గేట్లు వేశారు. అధికారంలోకి రాగానే తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం కూల్చివేతకు ప్రభుత్వం కుట్రలు ప్రారంభించింది. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీస్ కి వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉందని కక్షగట్టారు. నిత్యం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందని ఏకంగా భవనాన్ని కూల్చేయాలని కుట్రలు పన్నారు. ఈ క్రమంలోనే ఆఫీస్ కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ఇవ్వగా వాటిని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సిఆర్డీఏను హైకోర్టు సైతం ఆదేశించింది. మరోవైపు కూల్చివేతల కోసం అధికార యంత్రాంగం హడావుడి చేయడంతో నేరుగా సిఆర్డీఏ కమిషనర్ను కలిసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టు ఆదేశాలు అందజేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు ఆదేశించినా అధికారులు వాటిని పెడచెవిన పెట్టారు. ఉదయం అకస్మాత్తుగా వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న అధికారులు 6 పెద్ద పొక్లైనర్లను తీసుకొచ్చారు. కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించి ఎవరూ లోనికి రాకుండా కట్టడి చేశారు. ఉదయం 5:30కు కూల్చివేత పనులు ప్రారంభించిన అధికారులు 8 గంటల కల్లా నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం మొత్తాన్ని నేలమట్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని చీకట్లో కూల్చేసినటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కోర్టులో పోరాడిన వ్యక్తిగా, కోర్టుకి విన్నవించిన వ్యక్తిగా, కోర్టు దృష్టికి తీసుకపోయిన వ్యక్తిగా, అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా, when the judicial conscience is affected, I am entitled, నేను ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం చాలా ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ని నిలిపితే విధ్వంస పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఏపీని మార్చేసింది కూటమి ప్రభుత్వం. ఒకవైపు కూటమిలోని భాగస్వామ్య పార్టీల శ్రేణులు రోజుల తరబడి సాగిస్తోన్న ధ్వంస రచనకి పోటీగా ఇప్పుడు ప్రభుత్వమే రంగంలోకి దిగిపోయింది. హైకోర్టు ఆదేశాలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా దమనకాండ మొదలుపెట్టింది. చంద్రబాబు నివాసం నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్లే దారిలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం ఉందని కక్షగట్టి ఈ ధ్వంస రచనకు పూనుకున్నారని, ఏపీని మరో బీహార్లా మార్చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఇస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్లే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్దమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. బట్ కానీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట మళ్ళా మేము కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తోన్న ఈ విధ్వంస కాండని గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ ప్రజావేదిక తొలగింపుతో పోలిక పెట్టి సంబరపడుతున్నాయి టీడీపీ శ్రేణులు. కానీ చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక చట్ట విరుద్ధం అని కాగ్ తన రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొంది. ప్రజావేదిక తొలగించడాన్ని అడ్డుకోవాలని హైకోర్టుకు వెళితే హైకోర్టు స్టే కూడా ఇవ్వలేదు. ఎందుకంటే చట్ట విరుద్ధంగా ఒక కట్టడాన్ని నిర్మించి దానికి ప్రజావేదిక అని పేరు పెడితే చట్టబద్ధం అయిపోదు కదా. కానీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం అక్రమంగా నిర్మిస్తోంది కాదు, చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తున్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు కూడా చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సిఆర్డీఏ కమిషనర్ కు ఆదేశించింది. అయినప్పటికీ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వైఎస్ఆర్సీపీ కార్యాలయ భవనాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు, కొత్తగా కొలువుదీరినటువంటి శాసనసభ ఈ రోజు దానితో పని ప్రారంభించింది. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వమో, వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా చీకట్లోనే విధ్వంసానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఈ 5 ఏళ్లు కొనసాగేది చీకటి పాలనే అని చెప్పడానికే వెలుతురు రాకముందే కూటమి ప్రభుత్వం ధ్వంస రచన మొదలుపెట్టిందని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రమాణ స్వీకారం చేసేదాకా కూటమిలోని పార్టీల శ్రేణులు చేస్తోన్న హింసని, దౌర్జన్యాలని మౌనంగా చూస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అధికారం అందుకోగానే విధ్వంసమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని సామాన్య ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా తెలవారలేదు, చీకట్లు వీడలేదు. 6 పెద్ద పెద్ద ప్రొక్లైన్లతో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడింది సిఆర్డీఏ. తాము చేసేది విధ్వంసం కాబట్టి హైకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ధ్వంసం చేస్తున్నాం కాబట్టి వెలుతురు కన్నా చీకటే బెటర్ అనుకున్నట్టున్నారు. సక్రమంగా, చట్టబద్ధంగా అన్ని నియమాలను, నిబంధనలు పాటిస్తూ నిర్మిస్తోన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చేసిన సిఆర్డీఏకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటోంది అక్రమ కట్టడంలో అన్న సంగతి గుర్తుకు రాకపోవడం దారుణమంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి ఇప్పటికైనా కరకట్ట అక్రమ నిర్మాణాలపై సిఆర్డీఏ దృష్టి పెడుతుందా? నిబంధనల ప్రకారం చట్టబద్ధంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని సిఆర్డీఏ కూల్చివేసింది. కానీ విచిత్రంగా చట్ట విరుద్ధంగా, అక్రమంగా కరకట్ట మీద నిర్మించిన కట్టడాలు మాత్రం సిఆర్డీఏకి కనిపించడం లేదు. చివరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటోంది కూడా అక్రమ కట్టడంలోనే. కృష్ణానది కరకట్ట దిగువన ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వొద్దని నిబంధనలున్నాయి. కానీ గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట కింద చంద్రబాబు హయాంలో అక్రమ నిర్మాణాలు కోకొల్లలుగా వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట వెంట ఇళ్లు కట్టుకున్నారని పేదలను అక్కడి నుంచి ఖాళీ చేయించిన నాటి టీడీపీ ప్రభుత్వం మరోవైపు మాత్రం తమకి కావలసిన వాళ్లు పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నా చూసి చూడనట్టు వ్యవహరించింది. ఈ క్రమంలోనే అక్కడ ప్రజావేదికతో పాటు మరికొన్ని భవనాల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఉండవల్లిలో నివాసం ఉంటున్నది ఈ కరకట్టపై నిర్మించిన భవనంలోనే. కరకట్ట ప్రాంతంలోనివన్నీ అక్రమ నిర్మాణాలేనని 2015లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో దేవినేని ఉమ సైతం ప్రకటించారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలిసిన పెద్ద పెద్ద భవనాలపై త్వరలోనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత అక్కడున్న భవనంలోకి చంద్రబాబు తన నివాసం మార్చుకోవడంతో ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా వదిలేశారు. 2015లో నాటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా అక్రమ కట్టడాలపై ఏమన్నారో ఒక్కసారి వినండి. నేను ఇరిగేషన్ మంత్రిగా వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ ఎక్స్టెన్షన్లు ఇవ్వద్దని చెప్పాను. ఇవి ప్రజల ఆస్తులు కాపాడుకోవాలని చెప్పాను. కాబట్టి లోపల ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. బయట ఆ పక్క ఈ పక్క ఎక్కడ ఆక్రమణలు కలిగినాయి. ఈ పక్క చూస్తే అపార్ట్మెంట్లు కట్టారు, ఈ పక్క చూస్తే చాలా కార్యక్రమాలు చేశారు. మిగతా అన్ని కూడా ప్రజల సొంత ఆస్తులుగా మరి అన్ని కార్యక్రమాలు నడిపారు. ఈ సొంత ఆస్తులేంటో, ప్రజల ఆస్తులేంటో, ఇరిగేషన్ ఆస్తులేంటో, రెవెన్యూ ఆస్తులేంటో టోటల్గా ఈ రివ్యూలో కంబైన్డ్ యాక్షన్ రెవెన్యూ ఇరిగేషన్ కోఆర్డినేట్ చేసుకుని అవన్నీ కూడా పట్టబయలు చేస్తాం, బయటికి తీస్తాం. సక్రమంగా నిబంధనల మేరకు నిర్మిస్తోన్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని అక్రమ కట్టడం అన్నారు. అలా అంటూ అక్రమంగానే సిఆర్డీఏ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో సిఆర్డీఏ యాక్ట్లో పేర్కొన్న నిబంధనలను సైతం అతిక్రమించారు అధికారులు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో కరకట్ట వెంబడి అక్రమంగా నిర్మించిన కట్టడాల జోలికి వెళ్లకుండా చట్టబద్ధంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేయడం దారుణమని స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ మేము దీనిని కూల్చేయాలి అని చెప్పి వారు అధికారులు అనుకుంటే దానికి సంబంధించి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ ఆర్డర్, దీన్నే ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ అని చెప్పి అంటారు, అది కూడా ఇచ్చి ఫలానా తేదీని మేము దాన్ని కూల్చివేస్తున్నామని చెప్పి చెప్పాలి. అయితే నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రాజకీయ పార్టీకి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు వివరణ ఇవ్వడానికి వారికి సముచిత సమయం ఇవ్వాలి అని సిఆర్డీఏ యాక్టులో చాలా స్పష్టంగా ఉంది. సిఆర్డీఏ యాక్ట్లోని 137లో నోటీస్ ఇచ్చిన తర్వాత రిప్లై పొందటానికి లేదా రిప్లై తీసుకోవడానికి ఆ పార్టీకి సహేతుక సమయం ఇవ్వాలి అని చెప్పి ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే సిఆర్డీ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో ఈ సహేతుక సమయం ఇవ్వకుండానే, అలాగే మనం ఇందాక అనుకున్నట్టు మనం 115 సిఆర్డీ యాక్ట్లోని 115 నిబంధనల ప్రకారం ఈ ఫైనల్ కన్ఫర్మేషన్ ఆర్డర్ కూడా ఇవ్వకుండానే దానిని కూల్చివేశారు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దానిని మీరు అక్రమ కట్టడం అని చెప్పి అంటున్నారు, దానిని మీరు సక్రమంగా కూలిస్తే ఒక విధంగా ఉండేది, కానీ మీరు కూడా అక్రమంగానే కూల్చివేశారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నదే అక్రమ కట్టడంలో. తాను అక్రమ కట్టడంలో నివసిస్తూ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణం అక్రమం అనడం, హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం, సక్రమంగా నిర్మిస్తున్న కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా కూల్చివేయడం. ఒకవైపు కూటమిలోని భాగస్వామ్య పార్టీల శ్రేణుల హింసాకాండని చూసి ఏపీ ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పుడు ఏకంగా ఏలిన వారే ప్రారంభించిన విధ్వంసకాండని చూస్తూ సామాన్య ప్రజలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. హింసా రాజకీయాలు అనగానే దేశ ప్రజలకు వెంటనే గుర్తుకొచ్చేది బీహార్, పశ్చిమ బెంగాల్. కానీ ఇప్పుడు ఆ రాష్ట్రాలను తలదన్నేలా ఏపీని తయారు చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై సాగుతున్న హింసాకాండని అడ్డుకోకపోగా మేం సైతం అంటూ ఏకంగా సర్కారు వారే విధ్వంసకాండకి దిగారు. ఇలా ధ్వంసరచన చేయడానిక ప్రజలు గెలిపించింది, ఇలా హింస రాజేయడానిక ప్రజలు గెలిపించింది. అధికార బాధ్యతలు తీసుకోకముందే ఏపీని భయం గుప్పెట్లోకి నెట్టేశాయి టీడీపీ, జనసేన శ్రేణులు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు మించి అన్నట్టుగా కూటమి ప్రభుత్వం చెలరేగిపోతోంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ, జనసేన నేతలపై కానీ క్యాడర్పై కానీ ఎలాంటి దాడులు జరగలేదు. ఏపీలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడలేదు. హుందాతనంతో కూడిన విజయోత్సవాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ క్యాడర్ పరిమితమైంది. కానీ ఇప్పుడు టీడీపీ, జనసేన శ్రేణులు మాత్రం కౌంటింగ్ రోజు నుంచి ఏపీ అంతటా విధ్వంసం సృష్టిస్తున్నారు. చంద్రబాబు దాడులను నిలువరించే ప్రయత్నం చేయకపోగా వైఎస్ఆర్సీపీ కవ్వింపులపై టీడీపీ క్యాడర్ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఈ తరహా స్పందన చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కూడా హింసాకాండ ఆగలేదు. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా గడవక ముందే ఏకంగా కూటమి ప్రభుత్వమే విధ్వంసకాండకి దిగింది. హైకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయనంతగా కక్షపూరితంగా చెలరేగిపోయింది.
ప్రభుత్వమే విధ్వంసకాండకి సై అంటోన్న వేళ ఇక పార్టీ శ్రేణులు తమ ధ్వంసరచనని ఎందుకు ఆపుతాయన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ప్రజలకు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మేము చేసినటువంటి నిర్మాణాలు ప్రతిదీ కూడా పద్ధతి ప్రకారం యాజ్ పర్ రూల్స్ ఫాలో అయి చేసాం. అయినప్పటికీ కేవలం విధ్వంసం సృష్టించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటి అభిప్రాయంతో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు. తాడేపల్లిలో కొట్టేసేది కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి వాళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అది రోజు కనబడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొట్టించినట్టు కనబడుతుంది. సో దయచేసి ఇవన్నీ ఇప్పటికన్నా మీరు చెప్పేటువంటి నీతులు సూక్తులు ఇందాక మేము అసెంబ్లీలో చూసాం, అవి దానికే పరిమితం కాకుండా మీరు మంచిగా పరిపాలన చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మీరు చేయనటువంటి రోజున డెఫినెట్గా ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఆ అవకాశం డెఫినెట్గా మీరు మాకు ఇస్తారు. రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోలికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి కానీ ఎవరు వచ్చినా సరే వారికి అండగా పార్టీ నిలబడుతుంది, మీ పక్షాన్ని నిలబడుతుంది, అన్ని రకాలుగా పోరాటం చేస్తుంది, మీ ముందు నాయకత్వం నిలబడి మీకు అండగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి తెలియజేస్తాం. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలను ఎలా సమీకరిస్తారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కానీ హామీల అమలు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్ అని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. సూపర్ 6 అంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన హామీలతో పాటు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు లక్షల కోట్ల రూపాయలు కావాలి. ఏపీ బడ్జెట్ మొత్తం కేటాయించినా హామీల అమలుకు సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాలన మీద దృష్టి పెట్టాల్సింది పోయి హామీల అమలులో చిత్తశుద్ధిని చూపించడానికి కృషి చేయాల్సింది పోయి విధ్వంస పాలనకే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపడం పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. భయోత్పాతం సృష్టించి వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలన్న చంద్రబాబు కుట్రలు చెల్లవని, జరుగుతోన్న దారుణాలను ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విధ్వంస పాలనను ఇంకెన్ని కోణాల్లో కొనసాగిస్తారో అన్న చర్చ ఏపీ అంతటా భయాందోళనలు కలిగిస్తోంది.